పరిస్థితి అండి. విక్టోరియా రాణి తన పుట్టిన రోజులో వెళ్ళి ఒక దీనాతి దీనములో ఉన్న ఒక పేదలకు బహుమానం ఇచ్చేదంట. విక్టోరియా రాణి బహుమానం ఇస్తే ఆ వ్యక్తి ఎవరైనా లక్షాధికారి అయిపోతాడు. ఏ గుడిసెలో ఉన్నవాడైనా మేడలోకి వెళ్ళిపోతాడు. కారులు వస్తాయి, మిద్దెలు వస్తాయి, హోదాలు వస్తాయి ఆయనకి. అయితే ఒక ముసలం ఇంటికి వెళ్ళిందంట ఆమె. వాళ్ళు సెలెక్ట్ చేశారు ఆమె అనుచరులు. ఆమెకు బహుమానం ఇవ్వడానికి వెళితే ఆమె ఒక సాధారణమైనటువంటి పడక మీద కొంత అనారోగ్యంతో పడుకుని ఒంటరిగా ఉంది. ఆ ఇల్లంతా ఖాళీగా ఉంది, పెద్ద ఏమీ లేవు, ఒక లేస్తే వండుకు తినే గిన్నెలు తప్ప. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకేం కావాలి అని వాళ్ళు అడిగారంట. అడిగితే ఇది నిజముగా జరిగిన విషయం, కథ కాదు. ఏ నేస్మిత్ అనేటువంటి ఒక మిషనరీ అనంతపూర్లో శ్రీకృష్ణదేవరాయలు యూనివర్సిటీకి తెలుగు పండితుడుగా పనిచేశాడు ఇంగ్లాండ్ నుంచి వచ్చి. ఆయన బుక్ రాశాడు 1200 కోడ్స్ నోట్స్ అండ్ ఎనిక్డోట్స్ అని. ఆ పుస్తకం దొరికితే విడిచిపెట్టకండి. అందులో 1200 సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. అందులో ఇదొక సాక్ష్యం. నీకేం కావాలని అడిగితే వాళ్ళు వెళ్ళి, నాకేం అక్కర్లేదండి, ఇలాగ కొంచెం వెనక తిరిగి, నాకేం అక్కర్లేదండి, అన్నీ ఉన్నాయి బాబు అన్నంట. వాళ్ళు అన్నారట, అమ్మ విక్టోరియా రాణి వచ్చింది నీ ఇంటికి, నీకేం కావాలని అడుగుతుంటే నీవు ఏమక్కర్లేదు అంటావు ఏంటంటే, అవునా, ఈజ్ ఇట్ సో అని ఆమె కొంచెం నెమ్మదిగా ఇలా తిరిగి, యువర్ మెజెస్టీ, నా ఇంటికి రావడానికి నీ గొప్ప రాణివి నువ్వు నా ఇంటికి వచ్చినందుకు వందనాలమ్మా, నాకేం అక్కర్లేదందంట. ఆమెకేం అర్థం కాలేదు. ఏంటిది? అమ్మా ఏదన్నా ఇవ్వాలని వచ్చానమ్మా నీకు అంటే ఆమె అందంట, నాకు ఒక మాట ఈ అమ్మాయి అయితే అందంట. చెయ్యి చాపి నీ చెయ్యి ఒట్టు పెట్టి నాకు ఒక మాట ఇయ్యి. ఆమె యాంత్రికంగా చెయ్యి పెట్టి ఏం మాట ఇమ్మంటావంటే, నేను వెళ్ళే దగ్గర నువ్వు రావాలి, తప్పకుండా వస్తానని మాట ఇచ్చి వెళ్ళందంట ఆమె. ఈ ముసలమ్మ చచ్చిపోయి సమాధికి పోద్ది, నన్ను నేను వెళ్ళే దగ్గర రమ్మంటుంది ఏంటి అనిపించింది ఆమెకి. అప్పుడు ఆమె, అమ్మా నేను ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు సే, ఏం చెప్పా నాకేం అర్థం అవడం లేదన్నప్పుడు ఆమె అందంట, అమ్మా నా భర్త మిలిటరీ మ్యాన్, మంచి ఆస్తులు అంతస్తుల్లో మేము తొలతూగిన వాళ్ళము, కానీ ప్రభువుని నమ్ముకున్నాం. నా భర్త ద్వారా నేను ప్రభులోకి వచ్చాను. నేను గొప్ప విలాసవంతంగా బ్రతకాలనే ఉద్దేశంతో ఆయన్ని పెళ్లి చేసుకున్న ఒక యవనస్తురాలుగా, కానీ ఆయన భక్తి జీవితం నా జీవితాన్ని మార్చింది. ఇద్దరం ప్రభు కొరకు బ్రతికామమ్మా. తర్వాత కాలంలో రిటైర్మెంట్ తర్వాత మేము ఒక తీర్మానం చేసుకున్నాం, మేమిద్దరు ఒక చిన్నింట్లోకి వెళ్ళిపోయి మా ఇల్లు మా ఆస్తులు ప్రభు పనికి మిషనరీకి ఒక మిషన్కి ఇచ్చేసి మేము అందులో ఉండాలి, మాకేం కావాలి, పెన్షన్ వస్తుంది చాలు కదా అనుకున్నాం. అందుకే ఈ చిన్నింట్లోకి వచ్చామమ్మా. మా భర్త చనిపోయాడు, నేను ఒక్కదాన్ని ఉన్నాను, నేను కూడా చనిపోతాను, నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, కాబట్టి నా చెత్త ఉందే ఇది సమాధికి వెళ్తుందని నువ్వు ఆశ్చర్యపోతున్నావు, నన్ను సమాధికి రమ్మంటుందా ఏమేంటి అనుకున్నాను. నో, అమ్మా నేను మిమ్మల్ని సమాధికి రమ్మంటలేదు, పరలోకం రమ్మంటున్నాను అందంట ఆమె. ఏమి తీసుకోలేదు. నేను ఆ కథను పొడిగించలేను, కానీ ఇంకా కొన్ని నేను నా అసెంప్షన్స్తో నేను మీకు కొన్ని మాటలు కలిపాను. యాక్యురేట్గా ఆ మాటలు అందులో ఉండకపోవచ్చు, కానీ అది తప్పకుండా మీకు అర్థం కావాలని జరిగినట్లుగా చెప్పాను. మొత్తానికి ఆమె వెళ్ళిపోయింది. కొద్ది కాలం పోయిన తర్వాత ఆమె తన కుమారుడితో ఒక రథం మీదో లేక ఓపెన్ టాప్ కారులోనో ఏదన్నా అనుకోండి, అందులో ఆమె ఆ వీధిలో ఒక రోడ్లో వస్తుండగా జనమందరూ రోడ్లో నిలబడి ఆమెకు నమస్కారం చేస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. అలా వెళుతూ ఉండగా అంత దూరమున ఒక చెట్టు దగ్గర ఉన్న రాయి మీద ఒక ముసలమ్మ కూర్చుని ఇలా చూస్తుందంట. ఆమె అంత దూరం నుంచి చూసి గబగబా దిగి పరిగెట్టుకుని వెళ్ళి ఆ రాయి మీద ఆమెను ఇలా కౌగలించుకుని దగ్గరికి తీసుకుని కూర్చుందంట. కొడుక్కు కోపం వచ్చిందంట. పరిగెట్టుకు వెళ్ళి, ఏంటి మమ్మీ
నీవు సూర్యుడు అస్తమించని రాజ్యానికి రాణివై ఉండి నీ డిగ్నిటీని మట్టిపాలు చేసుకుని ఆ ముసలమ్మతో ఎందుకు ఇలాగ నువ్వు కూర్చున్నావు? ఎంత అప్రదిష్టమైన మనకి మన హోదాకి అన్నట్లుగా కోప్పడుతున్నాయంట కొడుకు వెళ్ళి. అప్పుడు ఆమందంట, సూర్యుడు అస్తమించని రాజ్యానికే నేను రాణినిరా, కానీ ఆమె పరలోకపు రాణిరా, పరలోకపు రాణి ఆమె. నేనేదో రాణిగా వస్తే నాకేమక్కర్లేదు, నాకు పరలోకం ఉందని చెప్పింది ఆమె. ఆమెకి ఏమిచ్చి ఆమె తృప్తిపరచగలను నేను? ఏ వజ్రాల హారం ఇస్తే మాత్రం అమ్మా ఎంత బహుమానం అంటుందా? పరలోకమే ఆమెది. బంగారు వీధుల్లో నడిచే మనిషిరా ఆమె. క్రైస్తవ జీవితం పౌరుషంగా బ్రతకాలి, మనం పౌరుషంగా బ్రతకాలి. ఉందా పౌరుషం? దేనికో నాకడానికి నాలిక చాపుతున్నావేమో, నువ్వు పనికి మాలినవి నాకుతున్నావేమో. నువ్వు పరలోకపు రాణివి. హల్లెలూయా. దానిని నేలపాలు చేసుకుని నేలను నాకుతూ బ్రతకొద్దు, భూమిని లోకాన్ని నాకుతూ బ్రతకొద్దు. అది నీ నాలుకకు తీయగా ఉంటుంది కానీ నీ ఆత్మకు చేదైనది. జాగ్రత్త. అది నీకు తీపి కలిగించొచ్చేమో, హాయిగా ఉండొచ్చేమో, ఘనత తేవచ్చేమో, కానీ అది నీకు నాశనాన్ని కూడా తెస్తుందని మర్చిపోవద్దు. ప్రభుకు దూరం చేస్తుందని మర్చిపోవద్దు. నిజ క్రైస్తవ జీవితానికి ఇది ఆటంకమని మర్చిపోవద్దు. పరలోకపు రాణిరా ఆమె. ఆ గుడిసికి వెళ్ళాను నేను. నా బహుమానాలు తిరస్కరించగలిగిన వాళ్ళు ప్రపంచంలో ఒకళ్ళు చూశాను నేను. ఆ విధంగా నువ్వు బ్రతకగలవా? దైవజనుడు వేదనతో ఈ కొడుకులు పెట్టారనుకుంటున్నాను నేను. ఈ సంవత్సరంలో జరిగే మార్పులు అది ఇంత అంతా కాకూడదని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. నీ జీవితంలో పెను మార్పు రావాలని నేను ఈ మాటలు నీకు తెలియచేస్తున్నాను. పౌరుషముగా నువ్వు బ్రతికితే, క్రైస్తవ పౌరుషము అది నీ ఆధ్యాత్మికమైన విప్లవానికి కారణంగా ఉండాలి.